తెలంగాణ ప్రజలకు తెలియజేయడమైనా ఇది వాస్తవం ఉంది కనుక మా ఛానల్ని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, కూడా అందరినీ ఫార్వర్డ్ కూడా చేయాలి. ఎందుకంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలతోటి తప్పుగా మాట్లాడుతున్నాడు, రౌడీజంగా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ప్రజలకు మోసాలు చేస్తున్నారు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ స్టేట్లో ఉన్న మొత్తం తెలంగాణ ప్రజలు ఉన్న డిస్టిక్లందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు అందరూ జూబ్లీస్లో ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలని చెప్తున్నారు. నవీన్ యాదవ్ గెలిపించుకోవాలని ప్రతి ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్స్లు జూబ్లీస్లో ఉన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి ఏం పనులు చేశారని జూబ్లీస్ ప్రజలు నిలదీసి అడుగుతుంటే ఏమీ సమాధానం ఇస్తలేరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడీజంగా చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఇచ్చిన హామీ అమలు చేయమని సీఎం రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఎందుకు ఇస్తలేరు? సీఎం రేవంత్ రెడ్డి గారు, నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిగా అడిగే హక్కు నాకు పూర్తిగా ఉంది. మీరు అడిగింది ఆన్సర్ ఇవ్వాలి మీరు. ఎందుకంటే 1 తులం బంగారం ఇస్తానని మోసం చేశారు. మహిళలకు 2500 నెలకి ఇస్తానని అది మోసం చేశారు. గ్యాస్ 500కి ఇస్తానని మోసం చేశారు. వికలాంగులకు 6,000 రూపాయలు మంజూరు చేస్తానని మోసం చేశారు. ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు పెన్షన్ అమలు చేస్తానని మోసం చేశారు. మీరు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తారని మోసం చేశారు. మరి ప్రతి ఒక్కళ్ళకు ఒక వెహికల్ ఇస్తానని మోసం చేశారు. జర్నలిస్టులకు అడ్మిషన్ కార్డు ఇస్తారని మోసం చేశారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డు ఇస్తారని మోసం చేశారు. జర్నలిస్టులకు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తారని మోసం చేశారు. ఇది ఎవరైనా ప్రశ్నలు అడిగితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టుడు ఇది తప్పు. సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఇక్కడ జూబ్లీస్ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎందుకు రౌడీజం చేస్తున్నారు? మీ తెలంగాణ స్టేట్లో అన్ని జిల్లా వాళ్ళు జూబ్లీస్కి వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఎందుకు? మీ జిల్లాలో మీరు పనిచేస్తే ఓటు వాళ్ళు వేస్తారు కదా. ప్రజలకు అడిగే హక్కు ఉంది కదా. ప్రజలకు అడిగే హక్కు లేదా? ప్రజలు న్యాయంగా అడిగితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారా? ఇది తప్పు కదా. దేని గురించి పెడుతున్నారు? మీరు ఇచ్చిన హామీ అమలు చేయమంటున్నారు. అమలు చేయలేకపోతే ఎందుకు మాట ఇచ్చారు? మాట ఇచ్చి మాట తప్పారు. మీరు మీ పదవికి రాజీనామా చేయాలని జూబ్లీస్ ప్రజలు ఆరోపిస్తున్నారు. నేను కాదు చెప్పేది, జూబ్లీస్ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలు అడిగింది ఎందుకు సమాధానం ఇస్తున్నారు? ప్రజలతోటి మీరు గెలిచారు. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, చీఫ్ మినిస్టర్ అయినా కానీ ప్రజలతోటి గెలిచి ప్రజల మీద రౌడీజం చేసుడు ఇది పద్ధతేనా? దీనికి ఆన్సర్ ఇవ్వండి మీరు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంటే ముస్లిమ్స్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిమ్స్ ఉండరా? ఇది తప్పు కదా మీరు చెప్పింది. తెలంగాణలో ఉన్న మొత్తం ముస్లిమ్స్ వాళ్ళతోటి క్షమాపణ అడగాలి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నారాయణఖేడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీస్కి వచ్చారు, ప్రచారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మీ నారాయణఖేడ్ ఫస్ట్ డెవలప్ చేసుకోండి. ఇప్పుడు గీతారెడ్డి మేడం గారు, మన గీతా జగ్గారెడ్డి మేడం గారు ఇప్పుడు ప్రచారంకి వచ్చారు. ఎందుకు వచ్చారు? మీ ఏరియాలో డెవలప్ చేయండి. మీ ఏరియాలో డెవలప్ చేసేంత సాధ కాదు. ఈడ జూబ్లీస్కి వచ్చి నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలంటున్నారు మీరు. ఇక్కడ ప్రజలేమంటున్నారు? కాంగ్రెస్ పార్టీని తొక్కేస్తాము, టీఆర్ఎస్ పార్టీని తెచ్చుకుంటామని ప్రజలు వాళ్ళ నోటితోటి చెప్తున్నారు. అంటే ప్రజలకు దబాయిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది తప్పు అని ఒక మీడియా మిత్రుడు అడిగితే మీడియా మిత్రుల మీద రౌడీజం చేసుడు, మీడియా మిత్రుడు కరెక్ట్ వార్తలు పెడితే అతని మీద కేసులు పెట్టుడు, అతని మీద అక్రమ కేసులు పెట్టుడు, వాళ్ళ జీవితాలను నాశనం చేసుడు ఇది తప్పు. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు మీడియా మిత్రులకు అడ్మిషన్ కార్డు ఇస్తారని చెప్పారు. ఎందుకు ఇవ్వలేదు ఇంతవరకు? మీడియా మిత్రులకు మీరు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వలేదు? మహిళలకు నెలకు 2500 ఇస్తున్నారు, మోసం చేశారు కదా. 500 గ్యాస్ ఇస్తానని మోసం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మీ ఎక్కడ దిమాగ్ పోతుంది మీది? ఆలోచించండి. మీరు ప్రజలకు మోసం చేస్తున్నారు. ప్రజలు మీకు ఒక పదవి ఇచ్చారు, ఆ పదవిని మీరు కాపాడుకోవాలి. కానీ ప్రజల మీద రౌడీజం చేసేదేంది? ప్రజలు మీకు జీతాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు. మన ప్రజలకు రౌడీజం చేసేదేంది? మన జూబ్లీస్లో నవీన్ యాదవ్ని గెలిపించకపోతే రేషన్ కార్డులు రద్దు చేస్తా అంటున్నారు. అయ్యా జాగిరా? బియ్యం కట్ చేస్తా అని చెప్తున్నారు. ఏమనయ్యా జాగిరని కట్ చేస్తారు మీరు? వాళ్ళు పింఛను కట్ చేస్తా అని చెప్తున్నారు, కరెంటు కట్ చేస్తా అని చెప్తున్నారు.
మీకు ఎవరిచ్చారు అధికారం ఇది? మీకు ఎవరి అధికారం ఇచ్చారు? మీరు ఎలా చెప్పారు? తప్పుగా ఎలా మాట్లాడుతున్నారు ప్రజలతోటి క్షమాపణ అడగాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి, ఎమ్మెల్యే నుంచి, ఎంపీ నుంచి, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి దాకా మొత్తం ప్రజలతోటి క్షమాపణ అడగాలి తప్పైపోయిందని. ఎందుకంటే ఈ జూబ్లీస్ ప్రజలు చెప్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీని తొక్కేస్తాము, టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాము. ఇది వాస్తవమే. సీఎం రేవంత్ రెడ్డి గారు, మన కేసీఆర్ గారు మంచి పనులు చేశారు కొన్ని, అందుకే ప్రజలు వాళ్ళకు మెచ్చుకుంటున్నారు. ఎందుకు మీరు రౌడీజం చేస్తున్నారు అంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతా అని చెప్తారా? ఎవరు మీరు పెట్టేందుకు? ప్రజల దయాభిక్షతోటి మీరు ఈరోజు సీఎంగా అయ్యారు, ప్రజలు జీతాలు ఇస్తున్నారు. మీరు ఒక్కటైనా హామీ అమలు చేశారా సీఎం రేవంత్ రెడ్డి గారు? దీనికి ఆన్సర్ ఇవ్వండి. మీరు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే, మీరు మీటింగ్లు పెడితే ఛానల్ మైక్ ముంగట మాట్లాడాలి. మైక్ ముంగట మాట్లాడేందుకు దమ్ము లేదు, చేత కాదు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాను. ఏం చేస్తారు? నా మీద అక్రమ కేసు పెడతారా? నాకు జైలు పంపిస్తారా? అరెస్ట్ చేపిస్తారా? చేపియండి. చాంద్ పాషా ఏమని అయ్యకు భయపడు కాదు, ఒక దేవునికి భయపడతాడు. నేను ఒక ప్రజాసేవకుని, నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిగా నేను మీకు నిలదీసి నేను అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ ఇస్తారా? ఇయ్యలేరు మీరు. ఎందుకంటే తప్పు చేసిన వాడు భయపడతాడు, అవినీతి పని చేసేవాడు భయపడతాడు, లుచ్చ పని చేసేవాడు భయపడతాడు, నీతి నిజాయితీగా ఉన్నవాడు ఎప్పుడు ఎవరికి భయపడాడు. ఈ చాంద్ పాషా ఎవరికి భయపడాడు. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకొని ప్రజలతోటి క్షమాపణ అడగాలని కోరుకుంటున్నాను. నేను ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే మీ పదవికి రాజీనామా చేయాలని ఇక జూబ్లీస్ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజల మీద రౌడీజం చేసి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారా? ఇది తప్పు కదా. ఒక మీడియా మిత్రుడు అడిగితే మీడియా మిత్రుల మీద రౌడీజం చేస్తారా? రారాబిరా మాట్లాడతారా? ఎవరిచ్చారు మీకు అధికారం? యూట్యూబ్ ఛానల్ గొట్టం కాలని చెప్తారా మీరు? ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళతోటి మీరు పైకి వచ్చారు కదా, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పేరు తెచ్చుకున్నారు కదా. మరి యూట్యూబ్ ఛానళ్ళకు ఎందుకు ఇన్సల్ట్ చేశారు? మరి మీడియా మిత్రులకు మీరు అడ్మిషన్ కార్డు ఇస్తారని మోసం చేశారు కదా. మీడియా మిత్రులకు హెల్త్ కార్డు, మనకు ఇందిరమ్మ ఇస్తారని మోసం చేశారు కదా. ఒక్క పథకం ఒక్కటైనా మీరు అమలు చేశారా? ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అడుగుతున్నాను మేము. దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ లేకపోతే ప్రజలకు సాయం చేయకపోతే, న్యాయం చేయకపోతే మీరు ఎందుకు పదవి మీద ఉన్నారు? మీ పదవికి రాజీనామా చెయ్యాలి. మీకు చేత కాకపోతే ఒక పేదవాడు మీతోటి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిగా మహమ్మద్ చాంద్ పాషా మీతో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒక్క సంవత్సరం సీఎం పదవి అప్పచెప్పండి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేస్తానని గారి ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీకు కొంతమంది మీడియా మిత్రులు మీకు బానిసలు కావచ్చు, కానీ నేను మీకు బానిసలు కాదు. మా ఛానల్ బానిసలు కాదు. నీతి నిజంగా ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజలకు సపోర్ట్ చేస్తాము. ప్రజలకు ఎవరు అన్యాయం చేసినా కానీ అది మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము. ఎవరు తప్పు చేసినా కానీ. ఎందుకంటే తప్పు చేసినవాడు భయపడుతున్నారు, తప్పు చేయనివాడు భయపడరు. ఎందుకంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ తప్పులు చేశారు కనుకనే మీకు భయం పుట్టుకొచ్చింది. అందుకే ప్రతి జిల్లా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ జూబ్లీస్లోనే ప్రచారం చేస్తున్నారు. ఎందుకు? మీరు కరెక్ట్ పని చేస్తే మీకు ఓట్లు వేస్తారు కదా. మీరు కరెక్ట్ పని చేస్తలేరు. మీరు పది మీద ఉండే అవసరం లేదు. ఇది భూమిలో దొంగతనం ఎవడైతే చేస్తున్నాడో వాళ్ళకి ఏమంటున్నామంటే రాజకీయం ఇష్టపెట్టండి. భూమి దొంగతనం చేసే వాళ్ళకు రాజకీయం ఇష్టపెట్టి చెప్తున్నాడు. ఏ జమీన్ చోరాకు गद्दी छोड़ो बोल के बोल रहा हूँ। ये ज़मीन चोर लोगों को गद्दी छोड़ो बोल के मैं सोशल वेलफेयर सोसाइटी से मैं सदर हूँ मोहम्मद चांद पाशा डिमांड कर रहा हूँ। जय हिंद, जय तेलंगाना।